వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మై ఎవ్రీ వెడ్నెస్డే ఈవినింగ్ 8 o'clock స్పాట్లైట్ అండ్ జడ్జిమెంట్స్. మీరు అందరూ జాయిన్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. మీ వల్ల నేను కూడా ఎన్నో కొత్త జడ్జిమెంట్లు వెతుకుతూ, చదువుతూ, మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ మీద నేను అనాలిసిస్ చేస్తూ మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని అందించడం కోసం ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఈ యొక్క జడ్జిమెంట్స్ వినడానికి వస్తారు అని చెప్పి. రీసెంట్గా కూడా చాలామంది పర్సనల్గా క్లయింట్లు కూడా కాల్ చేసి, సార్ నేను ఈ కేసు వేశాను కానీ దీనికి అసలు జడ్జిమెంట్ ఎలా వచ్చి ఉంటుంది, ఒకసారి నా పిటిషన్ కాపీ నేను మీకు పంపిస్తున్నాను, మీరు చూసి దీనికి జడ్జిమెంట్ ఎలా ఉండొచ్చో ఒకసారి మాకు చెప్పండి అని అడుగుతున్నారు. సో ఈ రకంగా మీకు కోర్టులో ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న కేసుకి ఎటువంటి జడ్జిమెంట్ రావచ్చు, అంతేకాకుండా ఆల్రెడీ దీని మీద హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఎటువంటి జడ్జిమెంట్స్ ఇచ్చింది ఇదే సినారీలో ఉన్నటువంటి కేసెస్ మీద అనే విషయాలన్నీ మనం చర్చిస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఈ జడ్జిమెంట్ని ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకి ఆన్లైన్లో మీరు ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. ఆన్లైన్లో ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకి స్పాట్లైట్ ఆన్ జడ్జిమెంట్స్ అని చెప్పి మనం లైవ్ వీడియో సెషన్స్ తీసుకుంటున్నాం. దీంట్లో మీరు అందరూ జాయిన్ అవ్వచ్చు. మన వాట్సాప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ప్రతిరోజు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా జూమ్ లింక్ కూడా నేను గూగుల్ లింక్ అయినా జూమ్ లింక్ అయినా మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. నా ఫోన్ నెంబర్ మీద కూడా మీకు స్టేటస్లో ఆ యొక్క లింక్స్ కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక పాయింట్. ఇంకొకటి, అసలు జడ్జిమెంట్స్ ఎందుకు వినాలి? జడ్జిమెంట్స్ వింటే మీకేమొస్తుంది అంటే అసలు జడ్జిమెంట్లో ఏమేమి ఉంటాయి తెలుసా? పాయింట్ నెంబర్ 1, అసలు వాది ఏం అడుగుతున్నాడు, ప్రతివాది ఏం సమాధానం చెప్తున్నాడు. కానీ వాది అడిగినట్టు కరెక్ట్గా డ్రాఫ్టింగ్ చేసి వాళ్ళ ప్రేయర్లో చూపించారా లేదా? వాదికి ఏదైతే కావాలో, ప్రతివాది ఏదైతే అడుగుతున్నాడో దానిని వాళ్ళ యొక్క న్యాయవాదులు కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతున్నారా లేదా? వీ 4 చేస్తున్నటువంటి ఈ యొక్క కేసుల్లో పోలీసు వారు ఉన్నట్లయితే వాళ్ళ దర్యాప్తు ఎలా జరుగుతుంది, దాని మీద ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి? అదేవిధంగా దీనిని కోర్టు ఏ విధంగా సవాలుగా తీసుకుంది, కోర్టు వారికి కావాల్సినటువంటి సమాధానాలు ఏంటి, కోర్టు వారికి కావాల్సినటువంటి ఆధారాలు ఏమిటి, వాది ఎలా సబ్మిట్ చేస్తున్నాడు, ప్రతివాది ఎటువంటి ఆధారాలు సబ్మిట్ చేశాడు, దీనివల్ల కేసు ఎవరి వైపు స్ట్రాంగ్గా ఉంది, ఎందుకు స్ట్రాంగ్గా ఉంది, మీరు మీ యొక్క ప్రేయర్లో ఎన్ని పాయింట్స్ అడిగారు, ప్రతి ప్రేయర్కి మీకు తగ్గట్టుగానే జడ్జిమెంట్ వస్తుందా రాదా, దీని ప్రకారం ఎన్ని జడ్జిమెంట్లు వచ్చాయి, ఇటువంటి ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. జడ్జిమెంట్ అంటే ఏదో చూసి మనం చదివేసుకుని ఈ సెక్షన్కి ఈ జడ్జిమెంట్, ఈ సెక్షన్కి ఈ శిక్ష, అది కాదు మనం ఇక్కడ డిస్కస్ చేసేది. ప్రతి జడ్జిమెంట్కి కావాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్స్ని మనం అన్నీ చేస్తున్నాం. సో దయచేసి మీరందరూ మన యొక్క జడ్జిమెంట్లో, ఈ యొక్క స్పాట్లైట్ అండ్ జడ్జిమెంట్లో ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకి క్యాలెండర్ నోట్ చేసుకోండి. ప్లీజ్ జాయిన్ విత్ అస్. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.